తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దలు, డీజే పాటలతో పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట శాస్త్రోక్తంగా భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన స్వగృహం వద్ద భోగి మంట వేశారు. అలానే వెంప గ్రామంలో భోగి మంట వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు కేంద్ర మంత్రి వర్మ. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు విష్ణు పాల్గొన్నారు. సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి అని తెలుగువారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మోహన్ బాబు. కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మర్చిపోతున్నామని, సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఆచారాలు కొనసాగించాలని కోరారు. భగవంతుడిని కొలిచేందుకు ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులను కొలిచి దేవతలను పూజించాలని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, భోగి పండుగ సెలబ్రేషన్స్ తిరుపతిలో ఏ విధంగా జరుగుతున్నాయి? సౌమ్య, తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట సాంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు అక్కడికి చేస్తున్నాడు. ఆలయ అధికారులతో పాటు అక్కడ ఉన్న భక్తులతో కలిసి ఆలయం ఎదుట భోగి మంటలు వేసి సాంప్రదాయంగా భోగి పళ్ళను మంటల్లో వేశారు. దీంతో పాటు అక్కడ ఉన్న భక్తులు, ఆలయ అధికారులు, అదేవిధంగా భక్తులకు ఆలయ అధికారులు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు చేస్తారు. అన్నవయసు ప్రకారం భోగి రోజు ఈ విధంగా ఆలయం ఎదుట పెద్ద ఎత్తున మంటలు వేసి సాంప్రదాయబద్ధంగా భోగి జరుపుకుంటారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు జరిగిన విషాద ఘటన నేపథ్యంలో ఇప్పటికీ ఆలయ అధికారులు చాలా జాగ్రత్తగా భక్తులను క్యూ లైన్ లో పంపడం కానీ, డైరెక్ట్ లైన్ ద్వారానే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు మిన్నెట్టుతున్నాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి అటు తిరుపతి నగరంతో పాటు పలు చోట్ల ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ ఇళ్ల ముందుట భోగి మంటలు వేసుకుని చలి కాచుకుంటున్న పరిస్థితి. మరోవైపు ప్రముఖ నటుడు మోహన్ బాబు తమ విద్యా సంస్థల ఎదుట రోడ్డు మీద భోగి మంటలు వేసి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, గతాన్ని మర్చిపోయి ప్రజల భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లాలంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ ఈ రోజు పెద్ద ఎత్తున జరుపుతారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన స్వగ్రామం రాత్రి చేరుకున్నారు. అదేవిధంగా యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కూడా నిన్న మధ్యాహ్నం 11 గంటలకు నారావారిపల్లికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు నారావారిపల్లిలో భోగి సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
మరోవైపు ఇటు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజు జల్లికట్టి సంబరాలు కూడా ఉంటాయి సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.